మనం గతం గురించి మాట్లాడేటప్పుడు చాలాసార్లు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వర్స్ అని అప్లై చేస్తాం, కొన్నిసార్లు వర్ అని అప్లై చేస్తాం, కొన్నిసార్లు డైరెక్ట్గా వర్బ్నే అప్లై చేస్తూ ఉంటాం. అయితే ఐ వెంట్ టు టెంపుల్ అనాలా, ఐ వాజ్ వెంట్ టు టెంపుల్ అనాలా, లేదా ఐ ప్లేయిడ్ అనాలా, ఐ వాజ్ ప్లేయిడ్ అనాలా, షీ వాజ్ ఇన్ ద పార్క్ అనాలా? మరి ఒకవేళ అలా అంటే షీ వాజ్ ఇన్ ద పార్క్ అనే దాంట్లో యాక్షన్ వర్బ్ ఏం లేదు కదా, మరి వాటి మీనింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా డెప్త్గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ అకాడమీ. మై నేమ్ ఈజ్ రుక్మన్ గడ్తూరి, ఏ లాంగ్వేజ్ ట్రైనర్. బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద సెషన్, లెట్ మీ క్లారిఫై టూ థింగ్స్ హియర్. ఇక్కడ మనం రెండు విషయాల్ని ఫస్ట్ నేర్చుకున్నాక సెంటెన్స్ ట్రాన్స్లేషన్లోకి వెళ్దాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి అని మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఓకే, అది బేసిక్స్. ఒకవేళ ఆ వీడియోస్ కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను కదా, ఆ వీడియోస్ చూసినాక ఇది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ అప్లై చేయాలి, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ నౌన్ అప్లై చేయాలి, తర్వాత ప్లేస్, లాస్ట్లో టైం. ఇది ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, నౌ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ప్లేస్, టైం. ఇందులో ఈ వర్బ్ పార్ట్లో మనం కొన్ని వర్బ్స్ని అప్లై చేయాలంటే ముందుగా మనకు కొన్ని వర్బ్స్ వచ్చి ఉండాలి. ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఒక వర్బ్కి ఏదైనా తినడం, రాయడం, కొనడం, మాట్లాడటం, చదవటం, వెళ్ళటం అంటాం కదండి, వీటిని వర్బ్స్ అంటాం. ఓకేనా, పనులు లేదా వర్బ్స్ అంటూ ఉంటాం. ఆ వర్బ్కి V1 ఉంటుంది. V1 అంటే బేస్ ఫామ్, దాంతోపాటు V2, V3, V4 అండ్ V1S అనే ఫామ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ వర్బ్ లిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మనకు అన్ని ఫామ్స్ నేర్చుకోక్కర్లేదు, దానికి V1 ఏంటి, V2 ఏంటి అనేది తెలుసుకుంటే మనం సింపుల్ పాస్ట్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్స్ డైవ్. సో రావటం, ఈ రావటానికి V1 కమ్. ఓకే, దీనికి V2 కేమ్. సో రావటం, కమ్, కేమ్. వెరీ గుడ్. తినటం, ఈట్, ఏట్. వెళ్ళటం, గో, వెంట్. కొనటం, బై, బాట్. ఆడటం, ప్లే, ప్లేయిడ్. ఉండటం అంటే ఏదైనా ఉండటం, ఒక వస్తువు ఒక దగ్గర ఉండటం, లేదా ఒక సబ్జెక్ట్ ఒక స్థితిలో ఉండటం. అంటే సబ్జెక్ట్ ఎక్కడున్నాడు, సబ్జెక్ట్ ఎలా ఉన్నాడు, జస్ట్ ఉన్నాడు అంతే. ఎగ్జాంపుల్, రాజు హ్యాపీగా ఉన్నాడు, సీత బిజీగా ఉంది. ఓకే, కృష్ణ సిన్సియర్గా ఉన్నాడు. ఇలా అంటే సబ్జెక్ట్ ఎలా ఉన్నాడో చెప్పేటప్పుడు మనం బి అనే వర్బ్ని వాడుతూ ఉంటాం. లేదా అదే సబ్జెక్ట్ ఎక్కడున్నాడు అని చెప్పేటప్పుడు కూడా బి అనే వర్బ్నే వాడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, రాజు కిచెన్ రూమ్లో ఉన్నాడు, రమ్య క్లాస్ రూమ్లో ఉంది, నేను లైబ్రరీలో ఉన్నాను. ఇన్ దట్ వే వీ కెన్ యూజ్ బి ఫామ్. సో ఉండటానికి వర్బ్ 1 బి, దానికి V2 వచ్చేసి వజ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఉండటం బి వజ్. వన్స్ అగైన్, ఉండటం బి వజ్. నెక్స్ట్, కలిగి ఉండటం అంటే సబ్జెక్ట్ దగ్గర ఏముంది, సబ్జెక్ట్ ఏం కలిగి ఉన్నాడు అని చెప్పేటప్పుడు మనం వాడే వర్బ్ హ్యావ్, దానికి V2 హ్యాడ్. హ్యావ్, హ్యాడ్. సో రైట్, ఉండటం బి వజ్, కలిగి ఉండటం హ్యావ్, హ్యాడ్. వెరీ గుడ్. తినటం లేదా త్రాగటం, తినడాన్ని మనం ఈట్ అన్నాం, దానికి V2 ఏట్ అన్నాం. అదే తినడాన్ని మనం హ్యావ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, తినడాన్ని హ్యావ్ అనొచ్చు, దానికి V2 హ్యాడ్. నెక్స్ట్, తాగడాన్ని మనం బేసిక్గా ఏమంటాం, డ్రింక్ అంటాం. తాగటం డ్రింక్, దానికి V2 డ్రాంక్. కానీ అదే తాగడాన్ని మనం ఆ డ్రింక్, డ్రాంక్ని యూజ్ చేయకుండా మనం హ్యావ్, హ్యాడ్ అని కూడా వాడచ్చు. తినటం, త్రాగటం, ఈ రెండు వర్బుల్లో ఏ వర్బ్ వచ్చినా దానికి V1 హ్యావ్, దానికి V2 హ్యాడ్ కింద వాడుకోండి. లేదు సార్ ఇది నాకు కష్టంగా ఉంది అంటే నార్మల్గా తినడాన్ని ఈట్ అంటారు, త్రాగడాన్ని డ్రింక్ అంటారు, మీరు అలా అయినా వాడుకోవచ్చు. ఓకే, నౌ డన్. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు సింపుల్ పాస్ట్. అసలు సింపుల్ పాస్ట్ అనే
టెన్స్ కానీ ఈ సింపుల్ పాస్ట్ అనే వర్డ్ కానీ ఎప్పుడు యూస్ చేస్తాం? ఓకే, ఫర్ ఆల్ కంప్లీటెడ్ యాక్షన్స్, జరిగిపోయిన పనులకి సింపుల్ పాస్ట్ అనే వర్డ్ని యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సింపుల్ పాస్ట్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది జరిగిపోయిన పనులు లేదా జరిగిపోయిన స్థితులు. అది స్థితి అయినా పని అయినా సరే జరిగిపోయి ఉండాలి, కంప్లీటెడ్. ఇలాంటి కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్పాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈ వర్బ్ ప్లేస్లో మనం V2 వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే వర్బ్ ఫామ్ 2 వాడాలి ఈ వర్బ్ ప్లేస్లో. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ 2 ఆబ్జెక్ట్ నౌన్ నెక్స్ట్ ప్లేస్ టైం. ఇది మొత్తం ఫార్ములా. ఓకే, వన్స్ అగైన్ రిపీట్ ఆఫ్టర్ మీ. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 లేదా V2 అనండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నౌన్ ప్లస్ ప్లేస్ ప్లస్ టైం. ఇందులో ఆబ్జెక్ట్ నౌన్ వరకు ఇంపార్టెంట్ అండి. ప్లేస్ టైం అనేది ఆ సెంటెన్స్లో ఉంటే పెడతాం, లేకపోతే లేదు. ఓకే, ఇక్కడ V2 అని ఉంది కదండి, మరి అదే V2 మనకు తెలుగులో ఎలా వినిపిస్తుంది? ఓకేనా, ఒక పని చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళాను, రాశాను, కొన్నాను. టైం వర్డ్ కూడా ఉంటుంది. ఓకేనా, పాస్ట్ టైం వర్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నిన్న, మొన్న, 10 నిమిషాల ముందు, ఈరోజు ఉదయం 5 గంటలకి, ఇలాంటి టైం వర్డ్ కూడా ఉంటుంది. ఓకే, అది పాస్టే. కానీ సింపుల్ పాస్ట్ అవ్వాలంటే వర్బ్, ఆ యాక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయి ఉండాలి. యాక్షన్ కూడా కంప్లీట్ అవ్వాలి, ఓన్లీ టైం వర్డ్ ఒకటే కాదు కదా. సో యాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఒక యాక్షన్ కంప్లీట్ అయితే ఆ యాక్షన్ మనకి ఎలా వినిపిస్తుంది? నేను రాశాను, అతను వెళ్ళాడు, మేము మూవీ చూసాము. అంటే కంప్లీట్ అయిపోయిన పనులు మనం ఎలా మాట్లాడతాం? ఐ రైట్? సో రైట్, ఆ రోజు అతను లైక్ బ్యాగ్ కొన్నాడు, ఆ రోజు ఆమె ఏడ్చింది, 10 నిమిషాల ముందు అతను ఇడ్లీ తిన్నాడు. కంప్లీట్ అయిపోయిన పనులు. తిన్నాడు. సో నిన్న ఆమె మూవీ చూసింది, వాళ్ళు మొన్న ఎగ్జామ్ రాశారు. ఇవి పనులు. అదే గతంలో ఉన్న స్థితులు కూడా ఉంటాయి, స్టేట్స్. ఎగ్జాంపుల్ నిన్న ఆమె బిజీగా ఉంది, 10 నిమిషాల ముందు అతను క్లాస్ రూమ్లో ఉన్నాడు. ఓకేనా, పనులు ఉండొచ్చు, స్థితులు ఉండొచ్చు, కానీ అవి కంప్లీట్ అయిపోయినవి. ఇస్ ద క్లియర్? అలా కంప్లీట్ అయిపోయిన పనులు కానీ కంప్లీట్ అయిపోయిన స్థితులు కానీ చెప్పాలంటే మనం వాడే ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ ఈ వర్బ్ ప్లేస్లో V2 అని పెట్టుకుంటాం. సబ్జెక్ట్ ప్లస్ V2. ఎగ్జాంపుల్ తిన్నాడు అని చెప్పాలి. తినడానికి V1 ఏంటి? ఈట్. కానీ ఇక్కడ కావాల్సింది మనకి V2 కదా, ఏట్. సో ఎవరు తిన్నారో ఆ సబ్జెక్ట్ పెట్టి ఇక్కడ ఏట్ అనాలి. అదే రాశాడు అనాలి. సో సబ్జెక్ట్ ఇక్కడ పెట్టేసిన తర్వాత రైట్ అనాలా, రోట్ అనాలా? రోట్ అనాలి. ఓకే, అలాగే చూశాడు అని చెప్పాలి. సో సబ్జెక్ట్ ఏదైనా పెట్టి ఇక్కడ సి అనాలా, సా అనాలా? సా అనాలి. ఎగ్జాంపుల్ నేనే చూశాను అనుకోండి, ఐ సా. అతను రాశాడు, హీ రోట్. ఆమె వెళ్ళింది, షీ వెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఇలాంటి యాక్షన్స్ అన్ని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అదే పాస్ట్ టైంలో మనం ఒక పని చేయలేదు, ఓకేనా, ఏదైనా ఒక వర్క్ చేయలేదు అని చెప్పాలంటే ఏం చెప్తాం అని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఈ వర్బ్ ప్లేస్లో డింట్ V1 వాడాలి. డింట్ V1 వాడాలి, V2 వాడకూడదు. నెగిటివ్ సెన్స్లో చెప్పేటప్పుడు డింట్ V1. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళలేదు, నేను వెళ్ళాను అంటే ఐ వెంట్ అన్నాం. మరి నేను వెళ్ళలేదు కదా, ఐ డింట్ గో అనాలి. ఓకే, ఆమె చూడలేదు అని చెప్పాలి. షీ డింట్ సీ, ఆవిడ చూడలేదు. నెక్స్ట్ అతను రాయలేదు. హీ డింట్ రైట్. వాళ్ళు పాడలేదు, ఆ రోజు అసలు వాళ్ళు పాడలేదండి. రైట్. దే డింట్ సింగా, సాంగా. ఓకే, పాజిటివ్కి మాత్రమే V2 వాడాలి, నెగిటివ్కి అయితే డింట్ సింగ్, దే డింట్ సింగ్ అని చెప్తా ఉంటాం. రైట్. మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ని మనం డీల్ చేద్దామా? నౌ లెట్స్ మేక్ సమ్ సెంటెన్సెస్ బై యూజింగ్ సింపుల్ పాస్ట్. ఓకే, V2 అనే దాన్ని యూజ్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ తయారు చేద్దాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్
రాజు గంట ముందు నిద్ర లేచాడు. ఓకే, సో ఇక్కడ నిద్ర లేచాడు అనేది కంప్లీటెడ్ యాక్షన్. ఈ నిద్ర లేవడాన్ని ఏమంటాం? వేకప్ అంటాం. వేకప్. ఓకే ఓకే, మరి దీనికి మనకు వర్బ్ 1 కదా, ఇది మనకు కావాల్సింది వర్బ్ 2 కదా. సో వేకప్ కి V2 ఓకప్. ఓకప్. ఓకే, సో ఇది వర్బ్ ప్లేస్ లో పెట్టాలి అంటున్నా. V2 ప్లేస్ లో ఇది పెట్టుకోవాలి. సరే, సబ్జెక్ట్ ఎవరు మనకు? రాజు. ఓకే, సో రాజు ఓకప్. రాజు ఓకప్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ నౌన్ ఏమైనా ఉందా? ఆబ్జెక్ట్ నౌన్ ఇక్కడ ఏం లేదు. ప్లేస్ ఉందా? ప్లేస్ లేదు. ఓకే, లాస్ట్ లో టైం. సో రాజు ఓకప్ బిఫోర్ 1 hour లేదా రాజు ఓకప్ 1 hour ago. So we can use. Is that clear? The first statement is very clear. Now the second statement is డాడీ మార్కెట్కి వెళ్ళారు. సో డాడీ మార్కెట్కి వెళ్ళారు. సో వెళ్ళడానికి వర్బ్ ఏంటి? గో కదా. కానీ వెళ్ళారు అంటే అయిపోయింది కాబట్టి దానికి వర్బ్ 2 కదా వాడాలి. సో వెంట్ అనాలి. ఓకే, డాడ్ వెంట్. డాడ్ వెంట్. సో మార్కెట్కి అంటే ఏమనాలి? టు మార్కెట్. సో అంతే స్టేట్మెంట్ అండి. సో డాడ్ వెంట్ టు మార్కెట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ వాళ్ళు కార్ కొన్నారు. కొనడానికి వర్బ్ ఏంటి? బై. మరి బైకి పాస్ట్ ఫామ్ ఏంటి అంటే V2 ఏంటి? బాట్. సో ఎవరు కొన్నారు? వాళ్ళు. సబ్జెక్ట్ వాళ్ళు. దే బాట్ ఏ కార్. ఇది ఆబ్జెక్ట్ నౌన్. దే బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. దే బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 10 నిమిషాల ముందు అతను లైబ్రరీలో ఉన్నాడు. ఉన్నాడు అనడానికి ఇప్పుడు మనకు వర్బ్ కావాలి. ఓకే, ఉండడానికి వర్బ్ ఏంటి? బి. కానీ ఆల్రెడీ 10 నిమిషాల ముందు ఉన్నాడు కాబట్టి మనం పాస్ట్ ఫామ్ కదా వాడాలి. సో బికి V2 ఏంటి? వజ్. సో అతను ఉన్నాడు. హీ. మరి V2 ప్లేస్లో ఏం పెట్టాలి? వజ్. ఉన్నాడు. ఓకే, ఉన్నాడు అనడాన్ని మనం వజ్ అంటాము. సో హీ వజ్. హీ వజ్ ఎక్కడున్నాడు? ఇన్ ద లైబ్రరీ. He was in the library 10 minutes ago. 10 minutes ago. He was in the library 10 minutes ago. Leda, he was in the library before 10 minutes. Okay, hope you could understand. Now, next statement. గత వారం స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి అనే సౌండ్ వచ్చింది, అంటే ఉండడం అనే సౌండ్ వచ్చింది. కానీ డూ ఆల్వేస్ రిమెంబర్, ఉండడం అనగానే వెంటనే బి ఫామ్ లోకి వెళ్ళిపోకండి. ఓకే, ఇది ఉండడం గురించి చెప్తుందా, కలిగి ఉండడం గురించి చెప్తుందా చూసుకోండి. ఎక్కడ కూడా కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాడు అని అలా తెలుగులో ఉండదండి. మనం అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే స్టూడెంట్స్ కలిగి ఉన్నట్టేగా. ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి. ఆమెకి ఒక కారు ఉంది, అతనికి జాబ్ ఉంది. అతనికి జాబ్ ఉంది అంటే అతని జాబ్ కలిగి ఉన్నాడు అని అర్థం. ఇలా ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ పక్కన కీ, కు, దగ్గర అనే వర్డ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఓకేనా, నా దగ్గర ఒక కారు ఉంది. నా దగ్గర ఒక కారు ఉందండి, ఇది కూడా ఉంది అనే. కానీ నా దగ్గర ఒక కారు ఉందంటే కలిగి ఉండడాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా కలిగి ఉండడాన్ని రిప్రజెంట్ చేసిన ప్రతిసారి మీరు బి అనే వర్బ్ తీసుకోవద్దు, హ్యావ్ అనే వర్బ్ తీసుకోండి. ఓకే, సరే. ఇక్కడ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే హ్యావ్ అనే వర్బ్ తీసుకుందాం. ఆల్రెడీ పాస్ట్లో అయిపోయిన ఎగ్జామ్స్ కాబట్టి స్టూడెంట్స్ హ్యాడ్. స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్. స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్, గంట ముందు ఆమె బిజీగా ఉంది. ఇక్కడ కూడా ఉంది అని సౌండ్ వచ్చింది చూసారా? ఉంది అంటే ఇది కూడా బి అనే వర్బే తీసుకుందాం. సార్ బిఏ ఎందుకు తీసుకోవాలి? మరి మీరు హ్యావ్ కూడా అన్నారు కదా. అంటే బిజీగా ఉంది అనే దాంట్లో ఆమె ఏమైనా కలిగి ఉంది అని చెప్తున్నానా? ఆమెకి పని ఉంది లేదా ఆమెకి క్లాస్ ఉంది అలా ఏమైనా చెప్తున్నానా? లేదు కదా, ఆమె బిజీగా ఉంది. సో ఇక్కడ మనం బి అనే వర్బ్ తీసుకుందాం. సో ఆల్రెడీ గంట ముందు ఉంది కాబట్టి ఆ బి కాస్త వజ్ అయిపోద్ది. ఓకే, సరే. షీ వజ్. షీ వజ్. ఇక్కడ షీ అంటే ఆమె, వజ్ అనగానే ఉంది అని అర్థం. చూడండి, షీ వజ్ బిజీ. షీ వజ్ బిజీ ఎప్పుడు ఉందంట? గంట ముందు, బిఫోర్ 1 hour. షీ వజ్ బిజీ బిఫోర్ 1 hour. వెరీ గుడ్.
నిన్న ఆమె దగ్గర ఒక కారు ఉంది. నిన్న ఆమె దగ్గర ఒక కారు ఉంది. ఇది కూడా ఉండటమే. ఇది కూడా ఉండటమే చూడండి. కానీ ఇది ఆమె ఉంది అని చెప్తున్నామా? ఆమె దగ్గర కారు ఉంది అని చెప్తున్నామా? ఎస్, ఆమె దగ్గర ఒక కారు ఉంది. అంటే ఇది బిలోకి వెళ్తుందా, హ్యావ్ లోకి వెళ్తుందా? ఏ వర్బ్ తీసుకుందాం? ఓకే, హ్యావ్, కలిగి ఉండడం అనే వర్బ్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆన్సర్ని మీరు కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, సో ఈ సిరీస్ అంతా కూడాను కంప్లీట్గా నేను ఇలా ఈ వర్బ్ ప్లేస్లో మనకు స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఈ వర్బ్ ప్లేస్లో మనకు స్ట్రక్చర్స్ ఉంటాయి. అలా మనకు ఇంగ్లీష్లో అరౌండ్ ఒక 30 నుంచి 40 స్ట్రక్చర్స్ వరకు ఉంటాయి. ఆ 30 నుంచి 40 వరకు ఆ స్ట్రక్చర్స్ని నేర్చుకొని సెంటెన్స్ అప్లై చేయడం నేర్చుకుంటే ఇంగ్లీష్ విల్ బి యువర్స్. ఖచ్చితంగా ఆఫ్టర్ 30 days యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ అవుట్ కాన్ఫిడెంట్లీ. ఈజ్ ఇట్ క్లియర్? సో మన ఛానల్ని ఇప్పటి వరకు కనుక ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కిందన హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ని కూడా క్లిక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.